అపోస్తల కార్యము 10వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. ఇటలీ పట్టణమును బడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తిపరుడొకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడెను. అతడు దూత వైపు తేరు చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు ప్రార్థన చేసుకోండి. ప్రేమ దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. నమ్మదగిన దేవుడు ప్రభా, ఇప్పటి వరకు మాకు తోడుకున్న దేవా మీ స్తోత్రములు నాయన. నీకు వాక్యాన్ని ప్రభా కొద్దిగా మరి యూట్యూబ్లో పెట్టి చెప్పాలని ఆశపడుతున్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. వింటున్న వాళ్ళు కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా నీ కృప తోడుకొచ్చండి. ప్రతి ఒక్కరికి ప్రభా నీ కృప నీ కాపుదల మెండుగా దయచేయండి. నీ వాక్యం ద్వారా ఎలా మాట్లాడాలో ప్రభా, ఎలా నీ వాక్యం వివరించాలో నాకు తెలియపరచండి నాయన. నీ జ్ఞానమును నీ గ్రహింపును మాకు దయచేయండి. పెరిగి స్వభావం నుండి తీసివేయండి. ఆలోచన శక్తిని అనుగ్రహించండి ప్రభా. నీ సన్నిధికాంతి మా మీద ప్రకాశింపచేసి మీ నామానికి మేము తెచ్చుకోమని, మమ్మల్ని ప్రభా నీ సిలువ శాఖను మరుగుపరచుకోమని, మా మాటలో ప్రభా నీ మాటగా ఉంటే కృప దయచేయమని, నన్ను నీ బోరుగా వాడుకోమని, చిన్న ప్రార్థన సన్నిధి చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తునామములో చిన్న గడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అపోస్తల కార్యము 10వ అధ్యాయము 9 వచనాలు. ఇటలీ పట్టణం అనబడిన పట్టణంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతనికి వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను అంట. ఆయన ఇటలీ పట్టణం అనబడిన శతాధిపతి అయిన ఉన్నవాడు. ఇటలీ పటాలం అనబడిన పట్టణంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరులో ఉన్నాడు. ఆయన భక్తిపరుడు. ఆ భక్తిపరుడు ఏం చేస్తున్నాడంటే అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉన్నాడంట. ఎలాగున్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉన్నాడు. దేవుని యొక్క భయం ఉండాలి మనుషులకి. దేవుని యొక్క భయం ఉండాలి. దేవుని యొక్క కృప ఉండాలి. దేవునికి మొరపెట్టుకోవాలనే ఆసక్తి ఉండాలి. మనం బ్రతుకుచున్నామంటే లోకానుసరమైన ఆలోచనలతో నిండిపోయి మనం ఉండకూడదు. అదే కొర్నేలి ఏం చేస్తున్నాడంటే ఆయన భక్తిపరుడు. ఆయన ఎలా ఉన్నాడంటే ఆయన ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. అన్యుడు అంట. ఆయన అన్యుడైనప్పటికీ దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. ఆయన 3 గంటల సమయంలో దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. ఆయన ఇంటి వారందరితో కూడి ఆయన ఏం చేస్తున్నాడంటే దేవునికి 3 గంటల సమయంలో ప్రార్థన చేస్తున్నాడంట. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మ కార్యము చేస్తున్నాడంట. బహు ధర్మ కార్యములు చేయాలంటే ఆయన ప్రజలకు ధర్మం చేస్తున్నాడు. అనేకులు ఎవరైనా తన యుద్ధకు వచ్చినప్పుడు, ఎవరైనా తన యుద్ధకు వచ్చి నాకు ఈ కార్యము చేయమని అడిగినప్పుడు ఆయన నేను చెయ్యను అని చెప్పకుండా చేస్తున్నాడంట. అంటే ఆయన ధర్మ కార్యము చేస్తున్నాడు. ఆయన ప్రజల్ని ప్రేమిస్తున్నాడు, పేదలను ప్రేమిస్తున్నాడు, మరి ప్రజలను ప్రేమిస్తున్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయనకి వచ్చిన శక్తి కొలది ఆయన సహాయం ప్రజలకి చేస్తానే ఉన్నాడంట. అయితే ఇక్కడ ఏమంటాడంటే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత
అతని ఎదుటికి వచ్చిందంట. 3 గంటల సమయంలో ప్రార్థన చేసుకుంటున్నాడంట. 3 గంటల సమయంలో ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎదుకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడినంట. కొర్నేలి అని పిలుచుట దర్శనమందు దేవునికి అతనికి తేటగా కనపడిందంట. అయితే కొన్నేళ్ళని పిలుచుట దర్శనమందు దేవుని తేటగా అతనికి కనపడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాడంట. అప్పుడు దేవదూత తనను పిలిచినప్పుడు తేరి చూచాడంట. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అన్నాడు. చూసావా, దేవుని సన్నిధికి ఎలా చేరినాయి అంట? జ్ఞాపకార్థముగా చేరినాయి. ఆయన చేసే ప్రతి ఒక్క పని కూడా పరలోక రాజ్యాన్ని చేరినాయి అని చెప్తున్నాడు. దేవునికి చేరినాయి అని చెప్తున్నాడు. అయితే దేవునికి చేరినని చెప్పినప్పుడు మరి ఇక్కడ ఏమంటున్నాడంటే దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నీవు ఇప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సిమోనును పిలిపించుము అన్నాడు. పేతురు అను మారు పేరు గల సిమోనుని పంపించుము అన్నాడు. పిలిపించుము అంటున్నాడు. అంటే పేతురు అనే ఒక సిమోను మారు పేరు గల ఒక పేతురు మరి అక్కడ ఇప్పేలో ఉన్నాడు. ఇప్పేలో ఉన్నప్పుడు ఇప్పేకు పంపించమంటున్నాడు. ఇప్పుడు నీవు ఇప్పేకు మనుషులను పంపి పేతురును మారు పేరు గల సిమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సిమోను ఒక చర్మకారుని ఎంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను అంట. అంటే ఒక వింట సిమోను ఉన్నాడని దేవదూత ద్వారా దర్శనము ద్వారా తెలియపరచబడింది అన్నమాట. పలానా చోట మరి చర్మకారుని ఇంట ఒక పేతురు సిమోనను మారు పేరు గల ఒక పేతురు వారి ఇంట్లో ఉన్నాడు. అతని దగ్గరికి నీ మనుషుల్ని పంపించమని చెప్తున్నాడు. నీ 4 మనుషుల్ని పంపించమని చెప్తున్నాడు. అప్పుడు దేవదూత ఎలా చెప్పాడంటే దేవదూత దర్శనం ద్వారా చెప్పాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే చర్మకారుని ఇంట దిగి ఉన్నాడు, అతనితో చెప్పుము. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పని వారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఇంటి వారిలో భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని ఇప్పేకు పంపారంట. ఇప్పేకు పంపాడు. ఇద్దరు మనుషుల్ని పంపాడు. ఎంతమందిని పంపాడు? ఇద్దరిని పంపాడు. ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండి వారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించాడు. పిలిపించాడు బిడ్డల్ని. ఆ 3 మరి 2 బిడ్డల్ని పిలిపించాడు. భక్తి పరుల్ని అంటే విశ్వాసుల్ని పిలిపించి వారితో నమ్మకస్తులుగా ఉన్న వారిని పిలిపించి ఇద్దరిని తన యుద్ధకు ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండి వారిలో భక్తి పరుడకు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారి ఇప్పేకు పంపెను. వారి సంగతులన్నీ చెప్పి వారికి ఇప్పేకు పంపెను. మరునాడు 9వ వచనం చదువు. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణములకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి నింపబడిన పెద్ద దుప్పటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచెను. చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణంనకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయటకు వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడైనా? మిద్ది మీదకి ఎక్కానంట 12 గంటలకే. అక్కడ కొన్నేళ్ళు ఎన్ని గంటలకు చేశాడు? 3 గంటల సమయంలో ప్రార్థన చేశాడంట. ఇంటి వారందరితో కలిసి 3 గంటల సమయంలో ప్రార్థన చేశాడంట. ఇక్కడ పేతురు ఎన్ని గంటలకు చేశాడు? 12 గంటల సమయంలో మిద్ది మీదకి ఎక్కి ప్రార్థన చేశాడట. అక్కడ 3 గంటల సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దూత దిగి వచ్చి ఆయన నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది, పరలోకానికి చేరింది, జ్ఞాపకార్థంగా చేరినవి. నీ ప్రార్థన దేవుని ప్రార్థన ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ
దేవుని దూత తన ఎదుగు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడిన. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనను నీ ధర్మకార్యమును నీవు సన్నిధికి నీ దేవుని సన్నిధికి చేరినవే, జ్ఞాపకార్థముగా చేరినవి అంటున్నాడు. దేవుని సన్నిధికి చేరినవి. ఇక్కడేమంటున్నాడు, 12 గంటల సమయంలో పేతురు 12 గంటల సమయంలో మిద్దె మీదకి ఎక్కి ప్రార్థన చేస్తున్నప్పుడు అతను మిక్కిలి ఆకలిగా ఉన్నాడంట. పేతురు మిక్కిలి ఆకలిగా ఉన్నాడు అంటే ఆకలితో ఉన్నాడు ఆయన. అంటే భోజనం చేయకుండా వెళ్ళాడు అక్కడికి. భోజనం చేయకుండా వెళ్ళాడంటే ఆయన మరి ఎవరికైనా ఆకలేస్తుంది కదా. 12 గంటలు 1 గంట సమయం అంటే భోజనం చేసే టైమే కాబట్టి ఆకలేస్తుంది. అయితే ఆయనకి ఏమైందంటే ప్రార్థన చేసుకుంటూ దర్శనములో ఆయనకి మరి చాలా ఆకలిగా ఉన్నాడంట. ఆకలిగా ఉన్నప్పుడు ఆ దర్శనంలో ఏం కనపడుతుందంటే చదువు 11వ వచనం. ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి కిందకి దిగివచ్చుట చూచెను. ఆకాశం తెరవబట్టి 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుట చూచానంట. ఆ పాత్ర దిగివచ్చుట చూచెను. అందులో భూమి ఎందుండు సకల విధములైన చతుస్పంద జంతువులను, పాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను అంట. అట్లా ఏమన్నాయి, ఈ లోకములో పాకే పురుగులు, చతుస్పందులను, పక్షులను, ఆకాశ పక్షులు ఉన్నాయంట. ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దము అతనికి వినబడెను. అయితే పేతురు వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూనూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినపడెను. అది చెప్తున్నాడు, నువ్వు తిను అని ముమ్మారు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ముమ్మారు చెప్తున్నాడు, వాటిని చంపుకుని తిను అని ముమ్మారు చెప్తున్నాడు అన్నమాట. చెప్తుంటే నిషిద్ధమైన వాటిని నేను ఎన్నడూ తినలేదు ప్రభా, అపవిత్రమైన వాటిని నేను ఎన్నడూ తినలేదు ప్రభా అని చెప్తుంటే, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దు అంటున్నాడు. దేవుడు పవిత్రపరిచాడు అంటున్నాడు. వాటిని నేను పవిత్రపరిచాను, వీటిని నువ్వు వాటిని నిషిద్ధపరచొద్దు అంటున్నాడు. నిషిద్ధపరచొద్దు, వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని, వాటిని నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినపడెను. మరలా 2వ మారు ఆ శబ్దము అతనికి వినబడెను. ఇలాగు ముమ్మారు జరిగేను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడేది. మరలా అది నేను తినను ప్రభు అని చెప్పేసరికి ఆ పాత్ర మరలా పైకి ఎత్తబడింది. ఎత్తబడినప్పుడు ఇక్కడ ఏమంటున్నంటే 17వ వచనంలో పేతురు తనకు కలిగిన దర్శనమేమై ఉండునో అని తనకు ఎటు తోచక ఉండగా, కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకుని వాగిట నిలిచి ఇంటి వారిని పిలిచి, పేతురు అను మారు పేరు గల సీమోను ఎక్కడ దిగి ఉన్నాడా? చాలు. పేతురు తనకు కలిగిన దర్శనమేమై ఉండునో, పేతురు తనకు కలిగిన దర్శనమేమై ఉండునో అని తనలో తానుకు ఎటు తోచగా ఉండగా, కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇంట్లో ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటిరని పిలిచి, పేతురు అను మారు పేరు గల సిమోను ఇక్కడ దిగియున్నాడా అని అడిగిరి. అంటే సిమోను ఆలోచిస్తున్నాడు, ఈ దర్శనము నాకు ఎందుకు వచ్చింది? ఈ పురుగులు, ఆకాశ పక్షులు, శత్రుష్ప జంతువులు ఇవన్నీ నాకు దేవుడు ఎందుకు చూపించాడు? ఈ దర్శనం వల్ల, ఈ దర్శనం ఏంటి, నాకు ఎందుకు ఈ దర్శనం వచ్చింది అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు అన్నమాట. పేతురు ఆలోచిస్తున్నప్పుడు ఇప్పుడు కొర్నేలితో దేవదూత మాట్లాడింది కదా, చర్మకారుని ఇంట్లో మరి పేతురు దిగి ఉన్నాడు, నీ మనుషులు పంపించు అని చెప్పి పంపించాడు కదా. ఈ మనుషులు ఏం చేస్తున్నారంటే పేతురు దిగిన ఇంటి ముందులే నుంచుని, వాకిట్లో నుంచుని తిరుగులాడుతున్నాడంట. మరి సిమోను మారు పేరు గల ఒక సిమోను మరి ఇక్కడ ఏ ఇంట్లో ఉన్నాడని చెప్పేసి వెతుకుతున్నారంట. వెతుకుతుంటే సిమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని పేతురు అను
మారు పేరు గల సిమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనంను గూర్చి యోచించుచుండగా, ఆ పేతురు ఆ దర్శనం గురించి ఆలోచించుండగా, ఆత్మ ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు, నీవు లేచి క్రిందికి సందేహింపక వారితో కూడా వెళ్ళుము. చూసావా, ఆత్మ మాట్లాడుతున్నాడు పేతురుతో. ఆత్మ చెబుతుంది, ఇదిగో నువ్వు వెళ్ళు, బయటికి వెళ్ళు, నువ్వు కిందికి వెళ్ళు, నీ కోసమే 3 మనుషులు వెతుకుచున్నారు అని చెప్పేసి ఆత్మ దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు, పేతురుతో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు, నువ్వు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపియున్నానని అతనితో చెప్పాను అంటున్నాడు. నేను వారిని పంపియున్నాను అని అతనితో చెప్పాడు. అప్పుడు పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెతుకువాడను నేనే, మీరు వచ్చిన కారణం ఏమని అడిగాను. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువారుడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడనైన శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూతల వలన బోధింపబడనని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను. అప్పుడు పేతురు ఆ మనుషుల ఎద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెతుకుతున్న వాడును నేనే అని కనపరుచుకుంటున్నాడు వారితో. మీరు వెతుకుతున్న వాడును నేనే, మీరు వచ్చిన కారణం ఏమని అడిగాను. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను అంటారు. తర్వాత 23వ వచనం. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరాను. ఎప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరు. మరునాడు వారు కైసరియలో ప్రవేశించిరి. అప్పుడు కర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. చాలు. అయితే మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరాను. ఎక్కడికి బయలుదేరాడు? ఇప్పే వారి అయిన కొందరి సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఎవరి కొరకు? పేతురు కొరకు. పేతురు తీసుకెళ్ళడానికి వెళ్ళిన మనుషుల కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నాడు కొర్నేలి. కనిపెట్టుకుంటూ ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను అంట. చూసావా, ఆయన లోపలికి రాగానే పేతురు లోపలికి రాగానే ఎంత తగ్గింపు మనసు కొర్నేలికి సాష్టాంగ నమస్కారం చేశాడంట. పడి నమస్కారం చేసాను. పేతురు ఎదుర్కొని తన పాదముల మీద పడి నమస్కారం చేశాను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతను లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడిండుట చూచెను. అంటే బంధువులు పిలిపించుకున్నాడు, స్నేహితులు పిలిపించుకున్నాడు కదా. పేతురుని శర్మకాని ఇంట్లో ఉన్న మనిషిని ఒక ఫలానా భక్తిపరుడు, ఒక దేవుని యొక్క విశ్వాసి, దేవుని యొక్క బిడ్డ, దేవునితో తిరిగినవాడు పేతురు అని చెప్పేసి వాళ్ళందరినీ పిలుచుకుని ఎంతో సంతోషించుంటాడు కొర్నేలి. ఆయన పిలుచుకుంటాకి ఎంతో సంతోషించాడు. ఎంతో వాళ్ళందరినీ పిలుచుకుని ఎంతో సంతోషముగా ఆహ్వానించాడు పేతుర్ని. అప్పుడు పేతురు వచ్చినప్పుడు అతనితో మాట్లాడుతూ లోపలికి వచ్చి అనేకులు కూర్చున్నట పేతురు చూచాడు. 28వ వచనం చదువు. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను అట్టి వాణిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధించబడనివాడనై ఉన్నాను, అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. ఈ మనుషుడు అప్పుడు అతడు
అన్యజాతి వానితో సహవాసము చేయటైనను అట్టి వానిని ముట్టుకొనటైనను యూదునికి ధర్మము కాదని. ఆ రోజుల్లో అన్యుల్ని పుట్టుకునే వాళ్ళు కాదు, ఎవరు యూదులు పట్టుకునేవాళ్ళు కాదు. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నంటే యూదుల్లో నుండి ఈయన అన్య జాతుల్లో నుండి ఈయన ఏర్పరచబడ్డాడు. కొన్నేళ్ళు ఎందుకు ఏర్పరచబడ్డంటే ఆయన దేవుని ప్రేమను పొందుకున్నాడు. అక్కడ దేవుడు పరిశుద్ధపరిచేసాడు, ఆయన్ని పరిశుద్ధపరిచేసాడు. ఆయన చేసే ధర్మకార్యాల వల్ల, ఆయన చేసిన మరి ప్రార్థన వల్ల ఆయన దేవుడు పరిశుద్ధపరిచేసాడు. అందుకే పురుగులు చూపించాడు దేవుడు. అందుకని ఇక్కడ ఎందుకు ఈ కళ నాకు వచ్చింది అని ఆలోచించాడు కదా పేతురు. ఈ మనిషిని చేర్చుకోవటానికే, ఎవరిని కొన్నేళ్ళని చేర్చుకోవటానికే, నువ్వు కొన్నేళ్ళని చేర్చుకోమని చెప్పటానికే. ప్రజల్లో మనుషులు కాదు, ఈయన పరిశుద్ధపరచబడ్డాడు అని అంటే దేవుడు పురుగుల ద్వారా చూపించాడు పేతురికి. వీళ్ళు పురుగుల్లాగా, అంటే అన్యజాతి వారు ఎలాంటి వారంట, పురుగులు అంటి వారు అన్నమాట. పురుగులు పక్షులతో సమానులతో కట్టాడు దేవుడు, శతాస్పద జంతువులతో కట్టాడు దేవుడు. అయితే ఈ పురుగుల్ని చూపించి దేవుడు పేతురికి చూపించి వీటిని తిను అంటున్నాడు. ఇటు నేను తినను ప్రభా, ఈ నిషేధించబడినవి మరి అపిత్రమైనవి నేను తినను ప్రభా అని చెప్పేసి అంటే నేను పవిత్రపరిచాను అంటున్నాడు. అందుకే పవిత్రపరిచాడు. ఎవరిని? కొన్నేళ్ళని పవిత్రపరిచాడు, కొన్నేళ్ళని పవిత్రపరిచాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నంటే నువ్వు పేతురింటిని పిలుచుకోమన్నాడు, పేతురింటిని పిలుచుకోమన్నాడు. ఇక్కడ అందుకే అప్పుడు అతడు అన్యజాతి వారితో సహవాసం చేయటైనను అట్టి వాణ్ణి ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అంటే ముట్టుకోకూడదు కదా, అన్యజాతి వాళ్ళని ముట్టుకోకూడదని యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడని అయినను అపిత్రుడు అయినను చెప్పుకూడదని దేవుడు నాకు చూపి ఉన్నాడు. కాబట్టి ఆయన ఎవరిని మనం అపిత్రపరచకూడదు, ఎవరిని మనం అనకూడదు, ఎవరిని దేవుడు ఏర్పరిచిన బిడ్డ, ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుడు ఏర్పరిచిన బిడ్డనేనని దేవుడు పేతురికి తెలియపరచాడు అన్నమాట ఆ దర్శనం ద్వారా. ఇక్కడ ఏమంటున్నాడంటే ఎవరిని అపిత్రుడు ఆయనను చెప్పకూడదని, అపిత్రుడని ఎవరిని చెప్పకూడదు. దేవుడు నాకు చూపి ఉన్నాడు కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమియు చెప్పక వచ్చి తిని గనుక ఎందు నిమిత్తము నన్ను పిలవనంపితిరో దాని గురించి అడుగుచున్నానని వారితో చెప్పాను. అందుకు ఎందుకు నిమిత్తం నన్ను పిలువబడుతుంది దాని గురించి అడుగుతున్నానని వారితో చెప్పాను. అందుకు కొన్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకము ఉంచబడి ఉన్నవి గనుక నీవు యుపేకు వర్తమానం పంపి పేతురును మారు పేరు గల సిమోను పిలిపించుము. అతడు ధరినున్న చర్మకారుడైన సిమోను ఎంట దిగియున్నాడని నాతో చెప్పాను. వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చితివి, మంచిది. ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అంటే అందుకే దేవుడు చెప్పిన పని నేను చేశాను అని చెప్పాడు పేతురికి. నన్ను ఎందుకు పిలిచారు, ఎందుకు మీరు నన్ను పిలిచారు అని చెప్పేసి మరి కొర్నేలిని అడిగితే, కొర్నేలిని నాకు దర్శనంలో దేవదూత కనబడింది, ఒకడొచ్చి కనపడ్డాడు, నేను ఈ పలానా చోట పేతురు దిగి ఉన్నాడు, ఆయన పిలిపించమని చెప్పాడు, నేను అందుకే పిలిచాను మంచిదే అన్నాడు. నాతో చెప్పాను. వెంటనే నిన్ను పిలిపించి తినే నీవు వచ్చితివి, మంచిది. ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఆయనకు ఆజ్ఞాపించిన ఏమి చెప్పాడో దేవుడు అవి వినటానికి మేము నీ కొరకు వేచి ఉన్నామంటున్నాడు. వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నాము, దేవుని ఎదుట కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరచి ఇట్లా, నేను దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. ఎవరంట? దేవుడు పక్షపాతి కాదు అంటే అన్ని జనులు కదా, అన్ని జనులు దేవుడు పిలవడం, దేవుడు పరలోక రాజ్యంలోకి ఆయనక చోటు లేదు అంటానికి లేదు. అన్ని జనుడైనా మారు మనసు పొందుకుని, అన్ని జడైనా మనసు మార్చుకుని, అన్ని జడైనా ప్రార్థన చేస్తే, అన్ని జడైన ధర్మకార్యాలు చేస్తే దేవుడు వారిని కూడా పరిశుద్ధపరిచి వారిని కూడా
ఆయన బిడ్డల్లో చేర్చుకుంటానికి అర్హుడు అంటున్నాడు. అయితే ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక దేవుడు అప్పుడు ఈ కళ భావం అర్థమైంది ఈయన చెప్పేసరికి. కొన్నేళ్ళు ఇదంతా చెప్పేసరికి పేతురుకి కళభావం అర్థమయ్యి, ఓహో ఇదా సంగతి, దేవుడు నాకు ఈ దర్శనం ఇచ్చింది అని చెప్పేసి అప్పుడు దేవుడు చెప్పిన సంగతి ఏమంటున్నాడంటే, దేవుడు పక్షపాతి కాదు అని అప్పుడు తెలుసుకున్నాడు అనమాట పేతురు. దేవుడు పక్షపాతి కాదు, దేవుడు అందరినీ ప్రేమించే దేవుడు, దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాడు. అప్పుడు నిజంగా గ్రహించాడంట పేతురు. గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును అన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలుకు పంపిన వర్తమానము మీరెరుగుదురు అన్నాడు. చూసావా, ఇదంతా కూడా ఎందుకు జరిగిందంటే, కొన్నేళ్ళ దగ్గర దేవదూత ఎందుకు వచ్చిందంటే, ఈయన విశ్వాసాన్ని క్రైస్తవుల్లో చేర్చటానికి, యూదుల్లో చేర్చటానికి. ఈయన భక్తిపరుడు, ఈయన విశ్వాసి, ఈయన విగ్రహారాధికుడైనా సరే మరి దేవుణ్ణి ఎంతగా ప్రేమించి ధర్మకార్యాలు ఎలా చేశాడు అని చెప్పేసి, ఇదిగో మరి ధర్మకార్యాలు చేయని వారికి, మరి ప్రార్థన చేయని వారికి ఈయన సూచిక, మనకి ఈయన కొన్నేళ్ళు సూచిక. అంటే మరి ఈయన చూడు అన్యుడైనప్పటికీ ప్రార్థన చేస్తూ ధర్మకార్యాలు చేస్తూ 3 గంటల సమయాన్ని కేటాయిస్తూ దేవుని మార్గంలో నడుచుకుంటున్నాడు. కాబట్టి దేవదూత ఆయన చేసే ప్రతి పని గ్రహించింది, దేవుడు చూచాడు. కాబట్టి ఇతను కూడా పవిత్రపరచబడ్డాను అన్నాడు. అందుకే పురుగులు తిను, నేను పరిశుద్ధపరిచాను, తిను అంటే ఏమంటున్నాడు పేతురు? నేను తినను ప్రభా, నిషేధించబడిని అంటున్నాడు. నేను నిషేధించబడిని కాదు, నేను పవిత్రపరిచాను అన్నాడు. నేను పవిత్రపరిచేశాడు కొన్నేళ్ళని పవిత్రపరిచేశాడు. కాబట్టి ఈదుల్లో చేర్చేశాడు ఆయన. ఈదుల్లోకి ఈయన కూడా భక్తిపరుడే. పేతురు ఏ రీతిగా విశ్వాసంతో నడుచుకున్నాడో దేవుని పట్ల, అదే విధిగా మరి ఈయన 12 గంటల సమయంలో వెళ్ళి దర్శనాలు కలిగి ఉన్నాడు. ఈయన కూడా 3 గంటల సమయంలో వెళ్ళి దర్శనాలు కలిగి ఉన్నాడు. ఈయన భక్తిపరుడే. ఈయన్ని మనం నిందించేవారుగా ఉండకూడదు. ఈయన్ని ప్రేమించిన దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తున్నాడని మనం గ్రహించాలి. ఈయన్ని ప్రేమించిన దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తాడు. విగ్రహారాధికులకి గుర్తుగా ఉన్నాడు. మేము పూజలు చేసేమే, మేము అవి చేసేమే, మేము ఇవి చేసేమే, మేము ప్రార్థనకి వెళ్తే ప్రార్థన చేసుకుంటే మా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? మమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు అంటే ఖచ్చితంగా పరిశుద్ధపరుస్తాడు. దేవుడి దగ్గరికి వస్తే దేవుని పాదాలు పట్టుకుంటే కొన్నిలాగా మరి ఖచ్చితంగా నీ ప్రేమను గుర్తిస్తాడు. ఖచ్చితంగా నీ యొక్క విశ్వాసాన్ని గమనిస్తాడు. దేవుడు ఖచ్చితంగా నిన్ను పరిశుద్ధపరుస్తాడు. కొన్నేళ్ళని పరిశుద్ధపరిచిన దేవుడు నన్ను కూడా పరిశుద్ధపరుస్తాడు అని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.